నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ దిస్ ఇస్ ప్రశాంతి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్ దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలు కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు బ్లూ ఫాక్స్ ఇండియన్ హోటల్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ పెట్టుబడుల సలహాదారు శ్రీ చంద్రహాస్ పెద్దమల్లు, యుఎస్ఏ వైఎస్ఆర్సీపీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ కేవీ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ యుఎస్ఏ కమిటీ మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ వారు కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కమ్యూనిటీ సేవా సంస్థ ద్వారా సుమారు 500 కుటుంబాలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫీనిక్స్ నుంచి ఇక్కడ బే ఏరియా సెలబ్రేషన్స్కి వచ్చాను. మన రాజశేఖర రెడ్డి గారి నామస్మరణం లేని రోజు లేదు. 2000 ఆయన మరణం తర్వాత ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి నామస్మరణ లేని రోజు లేదు. అదేవిధంగా ఇంకొక 30 ఏళ్ళు కూడా ఇలానే కొనసాగుతుంది. ఎందుకంటే మన జగనన్న కూడా రాజశేఖర రెడ్డి గారిని మరిపించి ఆయన యొక్క పథకాలని అలాగే కొనసాగిస్తూ తన పేరుని నిలబెడుతున్నాడు. జగనన్నకి కూడా ఇదే విధంగా ఆయన పరిపాలన కొనసాగాలని చెప్పి ఇంకా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవాలని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు ఆర్బిఎస్ రెడ్డి అండి. నేను బేరియా వైఎస్ఆర్సీపీ ఏపీఎన్ఆర్టీస్ కోఆర్డినేటర్గా ఉన్నాను. ఇక్కడ ఈరోజు ప్రజా సంక్షేమమే ఊపిరిగా బ్రతికిన నాయకుడి మహానేతగా అండ్ ప్రజల మనస్సును దోచుకున్న మహానేతగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా ఇక్కడ బేరలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ ఇక్కడ కలవడం జరిగింది. చాలా బాగా జరుపుకున్నాం ఈరోజు. సో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మన ఆంధ్ర ప్రతి ఒక్క తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఇంట్రడ్యూస్ చేసిన ఏకైక మహానేతగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. సో ఆ పథకాలు ఇప్పుడు కూడా జగనన్న ద్వారా సార్థకమవుతున్నాయి. అదేవిధంగా అదే స్ఫూర్తితో జగనన్న ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ పర్వదినాన యాక్చువల్గా వైఎస్ఆర్ జయంతి రోజునే రైతు దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. డాక్టర్ వైఎస్ఆర్ 72వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ బే ఏరియా వైఎస్ఆర్సీపీ కమిటీ మరియు ఫౌండేషన్ తరపున ఈరోజు కమ్యూనిటీ సేవా అనే ఆర్గనైజేషన్కి ఈ ఫుడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 500 మందికి ఈరోజు డిన్నర్ సర్వ్ చేయడం జరిగింది. ఇది మహానేతకు నివాళులు అర్పించడము. ఇక్కడ మేమంతా కూడా సమావేశమై చాలా కమ్యూనిటీ సర్వీసెస్ ఇంక్లూడింగ్ బ్లడ్ డ్రైవ్ లాంటివన్నీ కూడా చేపడుతున్నాము. ఇందుకు ఈ సమావేశానికి వచ్చిన అందరికీ, ఈ బే ఏరియా కమిటీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. నా పేరు ప్రశాంతి కుచిబట్ల. ఇక్కడ వైఎస్ఆర్ గారి 72వ జయంతిని బే ఏరియాలోని ప్లెజంటన్లో జరుపుకుంటున్నాం. ఈ ఈవెంట్కి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మహానేత చాలా పథకాలు ఎన్నో ప్రజలకు యూజ్ అయ్యేవి చేశారు. దాంట్లో నాకు బాగా నచ్చినవి 0 వడ్డీ ఒకటి, ఇందిరమ్మ ఇళ్ళు ఒకటి, ఇలా మహిళల కోసం కూడా చాలా చేశారు. అలానే మన జగనన్న కూడా అదే బాటలోనే ఇంకా మంచి పథకాలు చేస్తున్నారని చాలా సంతోషంగా ఉంది. ఇలా ఈ జయంతికి వచ్చి ఇలా సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రమోట్ చేస్తూ ఉత్తర అమెరికాలోని తెలుగువారి అభ్యున్నతి కొరకు పాటుపడుతూ తెలంగాణ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను అమలు చేస్తున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA యొక్క నూతన చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం టెక్సాస్లోని హోస్టన్ నగరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఫెడరల్ కాంగ్రెస్ హౌస్ రిప్రజెంటేటివ్ తరపున బంగారెడ్డి పాల్గొని తమ సందేశాన్ని అందించారు. పైల మల్లారెడ్డి నాయకత్వంలో TTA సంస్థ మరింత అభ్యున్నతి చెందాలని, అందుకు తమ వంతు సహకారం అందిస్తామని బంగారెడ్డి తెలిపారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంస్థ ఆశయాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను TTA బోర్డు మెంబర్ మరియు హోస్టన్ చాప్టర్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ సిలోచ్ తెలియజేశారు. వచ్చే సంవత్సరం న్యూజెర్సీలో జరగనున్న కన్వెన్షన్ జయప్రదం చేయాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఉపాధ్యక్షులు, ఇతర కార్యవర్గ సభ్యులతో పాటు స్థానిక తెలుగు ప్రముఖులు, వివిధ తెలుగు సంఘాల నాయకులు పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు TTA హ్యూస్టన్ చాప్టర్ ఓపెన్ చేసిన సందర్భంలో వచ్చిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కాంగ్రెస్ మెన్ ట్రాయ్ నెయిల్స్ ప్రాతినిధ్యంలో CD22 ఆధ్వర్యంలో ఈరోజు నేను అఫీషియల్గా రిప్రజెంట్ చేస్తున్నాను. పైల మల్లారెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ఈ
అసోసియేషన్ దినదిన అభివృద్ధి చెందుతూ మన ఇండియా యుఎస్ సంబంధాలలో ఒక మూల స్తంభంగా ఉంటూ ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో టీటీఏ చేసినటువంటి ఎస్పెషల్లీ ఫైళ్ళ మల్లారెడ్డి గారు ఈజ్ ఎ గ్రేట్ ఫిలాంథ్రపిస్ట్. వారు ఇండియాలో ఎన్నో కార్యక్రమాలు, అందరికీ అన్నదానాలు చేయడము, తర్వాత అందరికీ ఆరోగ్య సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకోవడము, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి వలసవారులందరికీ కూడా వాహనాలను సమకూర్చి అందరూ కూడా సేఫ్గా వివిధ రాష్ట్రాల్లో వారి వారి గ్రామాలకు చేరుకునేటట్టు ఎంతో సహాయం చేశారు. ఈ టీటీఏ ఇలాంటి అవకాశం, అదేవిధంగా వారు వీసా విషయంలో కానీ, తర్వాత ఎవరికైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా మా అసోసియేషన్స్తో కలిసి పనిచేసి ఒక చక్కటి ఆర్గనైజేషన్గా, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్గా అమెరికాలో ఉండి మా అందరితో పనిచేస్తూ ముందుకెళ్తుంది. సో నూతన కార్యవర్గానికి కూడా స్వాగతం. అదేవిధంగా మా యొక్క కాంగ్రెస్మెన్స్ ఆఫీస్ మీ అందరి అసోసియేషన్స్ కూడా ఎప్పుడు ద్వారం ఓపెన్ ఉంటుంది. మీరు వచ్చి ఏ హెల్ప్ కావాలన్నా కూడా, ఎస్పెషల్లీ ఇమ్మిగ్రేషన్ విషయంలో కానీ, తర్వాత మీ పాస్పోర్ట్ విషయాలలో కానీ, అదేవిధంగా ఎనీ ఫెడరల్ విషయాలలో, అమెరికా యొక్క ఫెడరల్ విషయాలలో మీకు మీ యొక్క మాటని చెప్పుకోవాలంటే మై కాంగ్రెస్మెన్స్ ఆఫీస్ వీఆర్ ఆల్వేస్ ఓపెన్. ప్లీజ్ కమ్ అండ్ టేక్ ద హెల్ప్. అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ మల్లారెడ్డి గారికి కూడా ఒకసారి వారి యొక్క చేస్తున్నటువంటి ఉదారమైన ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకెళ్లాలని, అండ్ ఈ అసోసియేషన్ దినదిన వృద్ధి చెందుతూ ఒక ప్రధాన ఆర్గనైజేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఈరోజు హ్యూస్టన్ మహానగరంలో మా టీటీఏ హ్యూస్టన్ చాప్టర్ కిక్ ఆఫ్ చేయడం జరిగింది. దీనికి హ్యూస్టన్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ, ఆల్ ఆర్గనైజేషన్స్, లోకల్ ఆర్గనైజేషన్స్ కూడా అటెండ్ కావడం జరిగింది. మన టీసీఏ అండ్ ట్యాగ్ వాళ్ళు కమిటీ కూడా అందరూ అటెండ్ అయ్యారు ఈ ఈవెంట్కు. సో వీఆర్ వెరీ గ్లాడ్ దట్ మన లోకల్ ఆర్గనైజేషన్ సపోర్ట్ కూడా మనకు వాళ్ళు ఓపెన్గా ఇవ్వడం జరిగింది. సో గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ ఇన్ హ్యూస్టన్ టీటీఏ ఆధ్వర్యంలో. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మనకు ఎస్పెషల్గా ఐ వాంట్ టు థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు, పైల మల్లారెడ్డి గారు, తర్వాత ఎగ్జిక్యూటివ్ టీమ్కు థ్యాంక్స్. ఐ వాంట్ టు కన్వే మై థ్యాంక్స్. అండ్ ఆల్సో ఇక్కడ మన లోకల్ ఉన్నటువంటి మన బంగారెడ్డి గారు, మన రమేష్ గారు, సో లోకల్ టీమ్, సో దే ఆల్ రియలీ ఎక్స్టెండెడ్ దేర్ సపోర్ట్ ఫర్ దిస్ హ్యూస్టన్ టీటీఏ చాప్టర్కు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. ఆకలిగా ఉన్నవారికి 2 ముద్దలు అన్నం పెడితే చాలు, వారి కళ్ళల్లో కనిపించే ఆనందం కోట్లు పెట్టి కొన్నా దొరకదు. అలాంటి బృహత్కర కార్యాన్నే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఎన్జే చాప్టర్ చేపట్టింది. కరోనా లాంటి ఈ విపత్కర పరిస్థితుల్లో ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్న వారికి అండగా నిలిచేందుకు టీటీఏ ఎన్జే చాప్టర్ డిఓడీలు, సభ్యులు మరియు పిల్లలు అందరూ కలిసి ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పైల మల్లారెడ్డి ఆశీర్వాదంతో కమ్యూనిటీ ఫుడ్ బ్యాంక్ ఆఫ్ న్యూజెర్సీ కోసం ఈ ఫుడ్ డ్రైవ్ ని నిర్వహించారు. Hi, I'm Kirti. I would like to thank TTA for giving me such a wonderful opportunity to come and help many people in need regarding food by volunteering at this food bank. So thank you very much for giving me a great volunteering opportunity, which helped me make a great change in my community. I would also like to thank Morris County Democratic Committee for donating various COVID-related items, which will help many people in the future. So thank you very much for giving me such an amazing opportunity. అందరికీ నమస్కారం. నా పేరు శివారెడ్డి కొల్ల. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్ చైర్. ఈరోజు మేము న్యూజెర్సీ చాప్టర్ తరఫున కమ్యూనిటీ ఫుడ్ బ్యాంక్ ఆఫ్ న్యూజెర్సీలో మేము వాలంటీరింగ్ చేయడానికి వచ్చాము. కమ్యూనిటీ ఫుడ్ బ్యాంక్ ఆఫ్ న్యూజెర్సీలో ఉన్న అతిపెద్ద నాన్ ప్రాఫిట్ ఫుడ్ డొనేషన్ సంస్థ ఇక్కడ. సో ఇక్కడ ఒక రోజులో చూసుకుంటే 1000 టన్నుల కొద్ది ఫుడ్ డొనేషన్స్ వస్తాయి. సో ఆ ఫుడ్ ప్యాక్ చేసి పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఫుడ్ ఇక్కడ నుంచే వెళ్తుంది.
వెళ్తుంది డొనేషన్కి. సో మేము తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరపున ఇక్కడ ఎవ్రీ క్వార్టర్ మేము ఇక్కడ వాలంటీరింగ్ ఈవెంట్ చేస్తాము. ఏదర్ ఫుడ్ డొనేట్ చేయడమైనా కానీ, ఫుడ్ ప్యాకింగ్ హెల్ప్ చేయడం కానీ, ఆర్ లైక్ హెల్త్ కిట్స్ ప్రొవైడ్ చేయడం కానీ మేము ఎవ్రీ క్వార్టర్ ఇక్కడికి వచ్చి హెల్ప్ చేస్తాము. ఈరోజు న్యూజెర్సీ టీం తరఫున సుమారు 30 మందికి పైగా ఇక్కడికి వాలంటీరింగ్ చేయడానికి వచ్చారు. సో ముందు చెప్పిన విధంగా మీ అందరికీ తెలుసు, కమ్యూనిటీ ఫుడ్ బ్యాంక్ ఆఫ్ న్యూజెర్సీ, దర్ ఎయిమ్ ఈజ్ టు ఫైట్ హంగర్, ఫైట్ పావర్టీ. సో we Telangana American Telugu Association collaborated with Community Food Bank of New Jersey to fight hunger and poverty together. Thank you. So CF Central Bank of Community Bank of New Jersey side nunchi we participated and we worked about 2 hours to pack about 252 boxes for senior citizens, and the kids really had fun. It was a fun experience interacting with the people within CFBC. So thank you so much for giving this opportunity. And Tata taraf nunchi the first time nenu interact ayindi TTA taraf nunchi. It has been a wonderful experience. So the local work as well as the work they are doing in India is really impressive. So my whatever interaction I'm having with TTA has been really wonderful so far. Thank you. నా పేరు నరసింహ పెరుక, నేను న్యూ జెర్సీ రీజనల్ వైస్ ప్రెసిడెంట్. యాజ్ పార్ట్ ఆఫ్ ఈ ఈవెంట్ ఏంటి అంటే వీ వాంటెడ్ టు డూ సంథింగ్ టు ద కమ్యూనిటీ. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఏంటంటే మేము ఇనిషియేట్ చేసాము. ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ 3-4 టైమ్స్ నుంచి, ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ వచ్చేసి మేము ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేసి ఇక్కడ మేము వాళ్ళకి వాలంటీర్ అవర్స్ స్పెండ్ చేస్తున్నాము. దాంతోపాటు మేము కొన్ని ఏం చేసామంటే ఈ కోవిడ్ టైం కాబట్టి కొన్ని శానిటైజర్స్, ఫేస్ మాస్క్స్, ఫేస్ షీల్డ్స్ అవి కూడా కొన్ని ఈ కమ్యూనిటీ వాళ్ళకి, ఫుడ్ కమ్యూనిటీ వాళ్ళకి మేము డొనేట్ చేస్తాము ఆన్ బిహాఫ్ ఆఫ్ టీటీఏ. దాంతోపాటు కిడ్స్ వీళ్ళందరూ కూడా వచ్చేసి దే హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ అండ్ దే హ్యావ్ ఆల్సో డిడ్ వాలంటీరింగ్ ఎఫర్ట్స్ ఫ్రమ్ దేర్ సైడ్. సో మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మళ్ళీ ఫౌండర్ మల్లారెడ్డి గారికి, ప్రెసిడెంట్ మోనన్న గారికి, ఆల్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి, అడ్వైజరీ కమిటీ మెంబర్స్కి, ఆల్ ద స్టాండింగ్ కమిటీ మెంబర్స్, ఆర్వీపీస్, ఆర్సీస్కి, వాళ్ళందరికీ వీ వాంటెడ్ టు సే థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ ఇండివిజువలీ whoever has been participated. On behalf of everyone, I wanted to thank to the TTA for giving us such an platform to us where we can demonstrate and we can do such type of activities now as well as going forward. పోతన భాగవతంలోని పద్యాలను గొంతెత్తి ఆలపిస్తే చాలు, ఎలాంటి వారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. అలాంటి భాగవత ఆణిముత్యాల ఆలాపనకు సింగపూర్ వేదిక అయింది. భాగవతం ఆణిముత్యాలు ఆర్గువారి ఆధ్వర్యంలో రవి కాంచిన పోతన భాగవత పద్యాల పోటీ 2021 సింగపూర్ కార్యక్రమం ఆన్లైన్ వేదికగా అద్భుతంగా జరిగింది. చిన్న దేశమైన సింగపూర్ నుంచే 15 మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోతన భాగవతంలోని పద్యాలను చిన్నారులు నేర్చుకుని పాడి వినిపించడంతో పాటు చక్కగా వర్ణించడం పండితుల్ని విశేషంగా ఆకట్టుకుంది. భాగవతం ఆణిముత్యాలు.org వారి ఆధ్వర్యంలో కాకతీయ సాంస్కృతిక పరివారం, తెలుగు భాగవత ప్రచార సమితి, శ్రీ సాంస్కృతిక కళాసారథి మరియు సింగపూర్ తెలుగు సమాజం వారు సహ నిర్వాహకులుగా చేస్తున్న ఈ 2021 రవికాంచిన పోతన భాగవత పద్యాల పోటీ సింగపూర్ పోతన ఆవృతానికి మీరందరికీ స్వాగతం. సింగపూర్లో అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న కౌటూరి రత్నకుమార్, ఓళ్లపల్లి భాస్కర్ గార్లకు ఐబ్యామ్ సంస్థ తరఫున మా హృదయపూర్వక అభినందనలు. బమ్మెర పోతనామాత్యుడు రాసిన భాగవత మకరంద మాధుర్యాన్ని ఆధునిక సాంకేతిక మాధ్యమాల సహాయంతో భావితరాల వారికి అందివ్వాలనే సదుద్దేశంతో సుమారు 8 ఏళ్ల క్రితం ఒక ప్రత్యేకమైన ఆలోచనతో శ్రీ మల్లిక్ పుచ్చా గారి స్ఫూర్తితో అమెరికాలో ఐబ్యామ్ సంస్థగా మొలకెత్తింది. సో వీరు ముగ్గురు మన జడ్జిలు. సో మీరు ఒక్కొక్క పిల్లలు చదివిన తర్వాత వీరి ముగ్గురిని కూడా మీకు మీ స్పందనని తెలియచేయమని, పిల్లలకి ఒకవేళ వారు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే వారిని క్షమించి, అలాగే జడ్జిలు అని ముందే రిక్వెస్ట్ చేయట్లేదు, కానీ వారిలో ప్రోత్సాహం ఇంకొంచెం వచ్చేలాగా మీ స్పందనని తెలియచేయమని కోరుతూ కార్యక్రమం మొదలు పెడదామండి. ఏతని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమై యుండుతుకేమి హేతువో. బాగా చక్కగా చెప్పావమ్మా పద్యము.
ముఖ కవళికలు అవన్నీ చూస్తుంటే నిజంగానే యశోదాదేవి ఆశ్చర్యపోతున్నట్టుగా పెట్టావు. బాగా స్పష్టంగా చెప్పావు. పద్యము భావము అన్ని బాగా వ్యక్తపరిచావు. లోకములు లోకేశులు లోకస్తులు తికినట్టుకి అలోకంబకు పెంచీకటికి అవల అప్పుడ కన్నయ్య ఇలా చెప్పాడు. అమ్మ మన్ను తినంగానే శిశువును బారుకుని ఇలా స్తుతించింది. పద్యం శ్రీకృష్ణ యదుభూషణ. ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని హరిభక్తిని భరించలేకుండా ఉన్నాడు. సింగపూర్ తెలుగు సమాజం మీ అందరికీ తెలిసిన విధంగానే 1975లో ఎస్టాబ్లిష్ అయింది. చాలా ప్రాచీనమైన తెలుగు సంస్థలలో సింగపూర్ తెలుగు సమాజం ఒకటి. మలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సుర రక్షకుని చోచు చూర్పులు చూర్పులు. ఆ భావన ఆ శ్రీరాముడు చెప్పిన సందేశం ఆ మహాకవి నోట ఒక అద్భుతమైన పద్యం అయింది. పద్యం పలికిరిది భాగవతమత పలికించు విపుండు రామ పట్రుండత. అంటే మనం విష్ణుమూర్తి గురించి ఆలోచించకపోతే అది అసలు జీవితమే కాదు, అది ఒక నీటి బుడగ. శారద నీరదీను ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార హేన రజతాచల కాశ మనీష కుంద మందార సుధాపయోధి. మీరందరినీ చూస్తుంటే మనకి చుట్టూ ఇంత గ్రూప్ ఉన్నారు, మనకి స్ట్రెంగ్త్ ఉంది అని నాకు చాలా ఉత్సాహంగా ఉంది. సో దీంతో ఇంకా ముందు తీసుకెళ్లి పిల్లల్ని కొంచెం మనం ఎడ్యుకేట్ చేసుకుంటే మనకి. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళు భావాలను వ్యక్తీకరణ చేస్తూ ఉచ్చారణతో చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. మేము చాలా భాషలు నేర్చుకుంటున్నాం కదా, తెలుగు నేర్చుకోకపోతే ఏమవుతుంది అని మీరు అనుకోకూడదు. మాతృభాష అనేది పరీక్షల్లో మార్కుల కోసం కాదు, మన జీవితం పెట్టే పరీక్షల్లో నెగ్గడం కోసం. పాహి పాహి గుయ్యారించి సంరంభిల్లై. అందులోనూ మామూలు పద్యాలు కాదండి, భాగవత పద్యాలు. మరి ఇంకెలా ఉంటుంది, చక్కటి విందు భోజనం లాగా ఉంది. దేవతలకు మరియు మనకన్నా ముందే ఇటువంటి పనులు చేపట్టిన వారికి నమస్కరించి మన సంకల్పం తెలియచేసి అప్పుడు పని మొదలు పెట్టాలి. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడెందు పరమేశ్వరుడెవ్వడు. శ్రీరామచంద్రుడు మా కోరిన కోరికలను తీర్చుగాక. ధన్యవాదములు. భారత 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించినట్లు ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ IBA ప్రకటించింది. ఈ సందర్భంగా న్యూజెర్సీలోని ఎడిసన్లో ఇండియా పరేడ్ కిక్ ఆఫ్ పార్టీని నిర్వహించింది. ఆగస్టు 8న న్యూజెర్సీలో భారత స్వతంత్ర దినోత్సవ పరేడ్ నిర్వహిస్తున్నట్లు IBA తెలిపింది. 17వ ఇండియా పరేడ్ ఎడిసన్ నుండి ఇసేలిన్ వరకు జరుగుతుందని ప్రకటించింది. ఈ ర్యాలీలో 5,000 మందికి పైగా ప్రవాస భారతీయులతో పాటు బాలీవుడ్ నటుడు నానా పటేకర్, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని ఫ్రంట్ లైన్ వర్కర్లకి కృతజ్ఞతలు తెలుపనున్నారు. USA CDC మార్గదర్శకాలను పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రవాసులకు IBA ఎగ్జిక్యూటివ్ కమిటీ పిలుపునిచ్చింది. I would like to thank all the medias to covering the kick-off event of India Day Parade 2021. which is happening on Oak Tree Road from Edison to Islin. Please join the parade on August 8 from Edison to Islin, sharp 1 o'clock from Cinder Road and Oak Tree Road intersection. So basically, looking at the pandemic, we are trying to get 3 or 4 people. However, right now you will shortly see the video bite from Nana Patekar coming in, which will be released in next day or two. We wanted to have it today run, but because of the time we couldn't do it. We'll be doing it mostly tomorrow. You all will get a video bite from Sri Nana Patekar ji about IBA. And we are also trying some more people. Some of the well-known, renowned Bollywood people still will come and who are already here may join. Some of the renowned politicians from India, central government also may join. But इस साल ये परेड उससे इतने ही जोर से होगी, इतने ही लोग ज्वाइंट होंगे और बहुत अच्छा रिस्पांस मिल रहा है. स्पॉन्सर भी बहुत
बढ़ चल के ये कर रहे हैं। थैंक यू वेरी मच। My name is Mahesh Shah. I'm a Vice Chairman of Indian Business Association. As we declared before, this parade is dedicated to all frontliners, all the healthcare workers, all healthcare heroes, and you will see in the parade we have invited police department, fire department, hospitals, everybody to come and join with us on this parade day. We also like to get the support, and we have a support of more than 100 New Jersey-based Indian associations. So we want all of these people to work with us and come and join the parade. Thank you. After parade, we have a gala dinner on Monday. So we going to only invited people going to be attending there, and we have a lot of culture program also there, and so enjoy. Thank you. New Jersey and entire US. This is a unique parade IBA is doing since last 17 years. So please join and watch on August 8 from 1 o'clock onwards. Namaste, my name is Sharad Agarwal. I am a Secretary of Indian Business Association. We want to thank Sakshi TV and all the media partners, with the radio partners, sponsors, volunteers, the executive committee, and entire our Indian community. Because of you only we can do the parade from last 30 years. It's easy to make 30 friends in 30 years, but it's hard to keep one friend for 30 years, and our Indian community is our friend to do the parade, to be in the city, to be in the township, to be with you, to be in middle of our community. We want to request everyone to please join the parade on 8th of August. Thank you once again Sakshi TV to join and covering the event. We hope and we will meet you on 8th of August on the day of parade again. Thank you. ఇక ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జూన్ 27న 14వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం విజయవంతంగా జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రేతర విశ్వవిద్యాలయాల తెలుగు భాష, సాహిత్య, పరిశోధనా వికాసం మరియు సాహితీవేత్తల జీవితాల్లో హాస్యం అనే అంశంపై ఈ సదస్సును వర్చువల్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ తంగెడి కిషన్ రావు, ప్రత్యేక అతిథిగా కెంటకీలోని యూనివర్సిటీ ఆఫ్ లైవిల్ అధ్యక్షుడు డాక్టర్ నీలి బెండపూడి పాల్గొన్నారు. వీరితో పాటు మరో 10 మంది విశిష్ట అతిథులు కూడా ఈ కార్యక్రమానికి వర్చువల్ గా హాజరయ్యారు. తెలుగు భాష, సాహిత్య పరిశోధన వికాసం మరియు సాహితీవేత్తల జీవితంలో హాస్యం అనే అంశం మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తానా సాహిత్య వేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్ గారికి, వివిధ విశ్వవిద్యాలయాల నుంచి విచ్చేసిన తెలుగు శాఖ అధ్యక్షులు, భాషావేత్తలు, పెద్దలు, సాహితీవేత్తల జీవితాల్లో హాస్యం అనే అంశంలో హాస్యాన్ని పండించబోతున్న హాస్య బ్రహ్మ శంకర్ నారాయణ గారికి అందరికీ నా నమస్కారాలు. ఉచ్చారణకైనా, లిపి విధానముకైనా, పలుకుబడులకైనా, పరిపాలనకైనా, పాటకైనా, మంచి మాటకైనా అందమైన భాష అజంతా భాష మన తెలుగు భాష. పనస తొనల కన్నా, హంసధార కన్నా, జుంటె తేనె కన్నా, జున్ను కన్నా మధురమైన భాష మన తెలుగు భాష. నా ముందలున్న ఎంతో మంది అధ్యక్షులు, తర్వాత కార్యవర్గ సభ్యులు ఎనలేని సేవ చేస్తూ ఉన్నారు, ఇక చేస్తూ ఉంటారు కూడా. అటువంటి తెలుగు భాష పరిరక్షణ కోసం, భాషా పరిపుష్టి కోసం, వికాసం కోసం, ప్రకాశం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వేల మంది విద్యార్థులతో కృషి చేస్తున్న మీ అందరికీ మరొక్కసారి నమస్కారాలండి. విశ్వవిద్యాలయాల్లో మీరు చేస్తున్న సాహిత్య సేవలు వివరించడానికి నా భాష సరిపోదు. తానా సాహిత్య వేదిక మీదకి మీరు రావటం చాలా చాలా సంతోషం. ఇటీవల తానా సాహిత్య వేదిక 23 దేశాల్లో 23 సంస్థలతో కలిపి ప్రపంచ మహాకవి సమ్మేళనం 2021 నిర్వహించినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాహితీవేత్తలు, పెద్దలు భాషా అభివృద్ధికి పరిభాషిక పదజాల నిఘంటువుల నిర్మాణం నిరంతరం జరగాలనే అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. సాహిత్యంలో లోతైన పరిశోధన జరగాలి, వినూత్నమైన ప్రయోగాలు జరగాలి, సమాజానికి హితము చైతన్యం కలిగించే విధమైన సాహిత్య పరిశోధన జరగాలి, భాషా పరిపుష్టి కోసం పరిశోధనలు జరగాలి, భాషా సాహితీ పరిశోధన గ్రంథాల కోసం జనం ఎదురు చూసే విధంగా
పరిశోధనలకు విలువ పెరిగే విధంగా విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని పెద్దలకు దృష్టికి తీసుకొని వస్తూ మరొక్కసారి మా తానా తరపున, తానా కార్యవర్గం తరపున, తానా ప్రతి ఒక్కరి తరపున మీకు మనవి చేసుకుంటున్నామండి. అందరికీ మరొక్కసారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా తోటకూర ప్రసాద్ గారికి, అలాగే చిగురుమండ శ్రీనివాస్ గారికి, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం. విశ్వ సుందరమైన తెలుగు భాషను విశ్వవిఖ్యాత భాషగా మలచటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తెలుగు రాష్ట్రేతర విశ్వవిద్యాలయాల పెద్దలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈ కార్యక్రమం పరమ ప్రయోజనాత్మకంగా, ప్రయోగాత్మకంగా ఉంటుందని నేను విశ్వసిస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. భాషా సాహిత్యాల సాంస్కృతిక రంగాలలో స్వర్ణ యుగంగా చెప్పవచ్చు. అది తానా చరిత్రలోనే కాకుండా తెలుగు భాషా చరిత్రలోనే ఒక స్వర్ణ యుగంగా చెప్పవచ్చు. తెలుగు ఆడపడిచిగా పుట్టడం అనేది నాకు ఎంతో అదృష్టంగా భావిస్తాను. ఎంతో మధురమైనది మన తెలుగు భాష. కేవలం తెలుగు వారే కాదు, రకరకాల భాషలు, ఇతర భాషలు మాట్లాడేవారు, విదేశీయులు సైతం మనని ఎంతో మెచ్చిన భాష మన తెలుగు భాష. మన తెలుగు నేలపై జన్మించిన ఎంతో మంది కవులు, సాహితీవేత్తలు, రచయితలు, ఆధ్యాత్మిక ప్రబోధకులు, తత్వవేత్తలు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన తెలుగు భాషను మరింత సుసంపన్నం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూలనున్న తెలుగు వారిని అందరినీ కలిపేది, మన మనస్సును కదిలించేది మన తెలుగు భాష మాత్రమే. అలాంటి తెలుగు భాషను పరిరక్షించి భావి తరాలకు అది ఎంతో జాగ్రత్తగా అందజేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. గత 4 శతాబ్దాలుగా పైగా పరదేశంలో మన తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో విస్తృతపరచడంలో తానా చేస్తున్న కృషి నిజంగా చాలా ప్రశంసనీయం. తెలుగు విశిష్టత ఎన్ని విధాలుగా చెప్పగలం? తెలుగు సంస్కృత భాషల్లో తప్ప ప్రపంచంలో మరి ఏ భాషలోనూ లేని ప్రక్రియ మన అవధానం. అష్టావధానాలు, శతావధానాలు చేసే సమస్యాపూరణం చదవడం అంటే నాకు ఇప్పటికీ చాలా 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 ఇష్టం. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల విశ్వవిద్యాలయాల్లో సిలబస్ వారి వారి పద్ధతులకు అనుకూలంగా, వారి వారి అభిరుచులకు అనుకూలంగా ఉన్నప్పటికీ, అంటే ఎవరు పెట్టినా ఏదో ప్రాచీన సాహిత్యం అంటారు, అంటే క్లాసికల్ పోయిటరీ, మోడర్న్ పోయిటరీ అంటారు, నవల అంటారు, కథానిక అంటారు, ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి సార్ ప్రాంతాన్ని బట్టి. కానీ తెలుగు సంస్కృతి అనబడే ఒక ప్రత్యేకమైన పేపర్ మాత్రం కామన్ గా ఉంటే బాగుంటుంది. అంటే రాష్ట్రం ఏదైనా కావచ్చు, విశ్వవిద్యాలయం ఏదైనా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వర్తమానంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు భావి తరాలకు మన తెలుగు సంస్కృతిని ఒకే రూపంలో అందిస్తే బాగుంటుంది. కాబట్టి ఒక సిలబస్ అంటే ఒక పేపర్ అంటాం మామూలుగా ఇది ఎంఏలో, అంటే ఒక ఫస్ట్ ఇయర్ లో 5 పేపర్స్, సెకండ్ ఇయర్ లో 5 పేపర్స్ ఉంటాయి సార్. అంటే 500 మార్కుల చొప్పున కంప్లీట్ గా ఫస్ట్ ఇయర్ లో ఒక పేపర్ పార్ట్ 1, సెకండ్ ఇయర్ లో ఇంకొక పేపర్ పార్ట్ 2 అనే పేరుతో కేవలం తెలుగువారి సంస్కృతి మీద కామన్ సిలబస్, కామన్ పేపర్ ఉంటే బాగుంటుంది. ఇందుకు అన్ని విశ్వవిద్యాలయాల మధ్య ఒక సమన్వయకర్తగా ఉంటూ వాటిని ఏమిటి అని అంటే కనీసం ఒక పేపర్ ప్రిపేర్ చేస్తే బాగుంటుందేమో అనేది ఈ సందర్భంగా నా ప్రత్యేకమైన సూచన సార్. సో చూసారు కదా, ఇది వాళ్ళ NRI కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్.